దీనికి ఉదాహరణకి మనకు సంతోషం కావాలా వద్దా? మీకు సంతోషం అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? తెలీదా? హ్యావ్ యూ ఎవర్ టేస్టెడ్ హ్యాపీనెస్? యెస్. ఇంతసేపా? అందుకు ఎంత ఎప్పుడు తెలీదా మీకు ఎట్లా ఉంటుందో? హ్మ్. మళ్ళీ మనం ప్రతి ప్రవర్తనలో మనం ఆ హ్యాపీనెస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా? చేయటం లేదా? చేస్తున్నాం. అంటే మనకు టేస్ట్ తెలుసు. కానీ మళ్ళీ చేస్తున్నామంటే మన దగ్గర ఉందా లేదా? లేదు. లేదు గాబట్టి మళ్ళీ. మీ దగ్గర ఉన్నదాని కోసం మీరెళ్తారా మార్కెట్‌కి? మన దగ్గర ఉన్నదాని కోసం మనం బయటికెళ్ళం. మనము అందరికీ హ్యాపీనెస్ అంటే ఏమిటో తెలుసు. అందరూ దానికోసం మళ్ళీ ఇంకా ప్రయత్నం జేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? వచ్చిందన్నీ గూడా పోయినాయి. వచ్చిన హ్యాపీనెస్ నిలవలేదు మన దగ్గర. కానీ బాగుందది. సచ్చిదానంద స్మృతితో పోల్చుకొని తన ఆనంద స్వరూపంతో పోల్చుకొని ఇది బావుంది. కాబట్టి మళ్ళీ గావాలి. ఎన్నిసార్లు ఇంతవరకు నిరంతరంగా ఈ ప్రయత్నం ఎంతమంది జేస్తున్నారు? సృష్టి ఆది నుండి జీవుడనేవాడు వచ్చాడని మనం ఎప్పటి నుండి ఏదో చెప్పుకుంటున్నామో, అప్పటి నుండి ఇప్పటిదాకా మానవజాతి కాదు ప్రాణికోటి మొత్తం అదే ప్రయత్నంలో ఉంది. ఇంతవరకు మాత్రం ఎవరికీ దొరికిన దాఖిలా ఉందా? బయట సుఖాల్లో ఆనందం పర్మనెంట్‌గా దొరికిన దాఖిలా ఉందా మీ దగ్గర ఎక్కడైనా? లేదు. ప్రాణికోటి ప్రతి నిమిషం ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఇంతవరకు రాలేదంటోంది. అట్లాగే తన స్మృతిని గుర్తించటం కోసం చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు అన్ని జ్ఞాన కర్మేంద్రియాలన్నీ వాడుకుంటూ గూడా నాకింతవరకు ఉనికంటే తెలియదు, చైతన్యం అంటే తెలియదంటున్నాడు మనిషి కూడా. ఎందుకు? దర్శనం జేయలేదు గాబట్టి. ఒక్క పట్టు చాలు. ఒక్కసారి తన చైతన్యాన్ని గుర్తించటానికి. ఒక్కసారి అంత నిలకడతో గుర్తిస్తే ఆ క్షణానొస్తుంది.